బ్రేకింగ్ చూస్తున్నాం. నేడు జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరగనుంది. ఈ బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు. ఇవాళ సాయంత్రం 4:45 ఎర్రవెల నుంచి జగిత్యాలకు బయలుదేరి వెళ్తారు. అక్కడ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ కానున్నారు. సాయంత్రం 6 గంటలకు సభా స్థలానికి చేరుకోనున్నారు. ఈ సభా వేదికగా మాజీ మంత్రి జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. ఇక ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ భారీ ఏర్పాట్లు చేస్తుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవికుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రవికుమార్, చెప్పండి, కేసీఆర్ ఎన్నికల తర్వాత మళ్ళీ ఇలాంటి సభలో పాల్గొంటున్నారని ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఏదైతే 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ హయాంలో కేసీఆర్ చేతుల మీదుగా తన కండువ కప్పుకోబోతున్నారు, బీఆర్ఎస్ లో చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల పట్టణంలోని నడిబొడ్డులో ఏర్పాటు చేసిన ప్రస్తుతం మనం బహిరంగ సభ ఏదైతే ప్రజా ఆశీర్వాద సభ ఉందో ఆ సభ ఏర్పాట్ల దగ్గర ఉన్నాం. పూర్తిగా జగిత్యాలంతా కూడా గులాబీమయంగా మారింది. ఎటు చూసినా గానీ ఇటు గులాబీ జెండాలు కనబడంతో ఇటు మళ్ళీ తెలంగాణ ఉద్యమం లాగా కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే జీవన్ రెడ్డి తను పార్టీ నుంచి కావడానికి ఎక్కువ ఏదైతే కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ లో చేరుతున్నారు కాబట్టి ఇటు భారీగా వచ్చే జనాల సమీకరణ కూడా పెద్ద ఎత్తున జరుపుతున్నారు. దాదాపు 1,00,000 మందికి కూడా జన సమీకరణ చేయబడుతున్నారు. వచ్చే వారందరికీ కూడా ఎలాంటి ఏర్పాటు చేశారనే విషయంపై మనతో మాట్లాడుతందుకు ఎమ్మెల్సీ రవీంద్రరావు గారు ఉన్నారు. సార్, చెప్పండి, ఇప్పుడు ఏదైతే ఈ సభకు రానున్న ప్రజలకు కానీ కార్యకర్తలు కానీ ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది? ఈ రోజు సాయంత్రం జరిగే ప్రజా ఆశీర్వాదానికి జగిత్యాలతో పాటు ఈ పక్కన 3 నియోజకవర్గాలు చొప్పదండి కానీ, కోరుట్ల కానీ, ధర్మపురి, ప్రధానంగా జగిత్యాల 4 నియోజకవర్గాల నుంచి భారీ ఎత్తున ప్రజలు తరలి వస్తున్నారు. పార్టీ కార్యకర్తలు 1,00,000 మంది పైన ఈ సమావేశానికి వస్తున్నట్టుగా మాకు సమాచారం ఉంది. దానికి తగినట్టుగానే అందరికి సరిపోతుంది మంచినీళ్ళ ప్యాకెట్ ఏర్పాటు చేస్తున్నాం. సభస్థలిలో ఒకవేళ లోకేశ్వర్ గారి వారికి చుట్టుపక్కల ప్రధాన కూడా ఎల్ఈడి కూడా ఏర్పాటు చేస్తాం, మైకులు ఏర్పాటు చేస్తాం, ఇక్కడ మంచి ప్యాకెట్ కూడా ఏర్పాటు చేస్తాం. ఎక్కడ ఏ ఇబ్బంది రాకుండా ఈ గ్రౌండ్ లోకి ఎంట్రీ కూడా దాదాపుగా 9 మార్గాలు వివిధ పద్ధతులు వివిధ మార్గాల ద్వారా వచ్చేవారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 1/2 కిలోమీటరు దగ్గరలోనే ఈ నియోజకవర్గ కేంద్రాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా మరి పార్కింగ్ స్థలాలు కూడా ఏర్పాటు చేస్తాం. ఆ పార్కింగ్ స్థలాలు కూడా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంది కనుక సులభంగా రావచ్చు. కేసీఆర్ గారు 5 గంటలకే శాపర్ ద్వారా జగిత్యాల పట్టణానికి చేరుకుంటారు. ఎల్లిపాయ నుంచి జిల్లా పార్టీ కార్యాలయంలో వారు వెళ్తారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ముఖ్య నాయకులతో మరి నేటి ప్రస్తుత రాజకీయాలు కానీ ఇతరత్ర కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన విషయాలు కూడా మాట్లాడతారు, సమీక్ష చేస్తారు. తదనంతరం బహిరంగ సభకి వస్తారు. కనుక ప్రజలందరూ కూడా సకాలంలో చేరుకోవాలని, ఏ పరిస్థితిలో కూడా ఆలస్యం చేయకూడదని, ఒకవేళ మీరు ఆలస్యం చేస్తే ఈ పట్టణంలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రాదలుచుకున్న వాళ్ళందరూ కూడా 4 గంటల వరకే సమావేశ స్థలికి చేరుకోవాల్సిందిగా మీ ద్వారా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, ఇప్పుడు ఏదైతే కొరుట్ల నుంచి వచ్చే ప్రధాన రహదారి ఉంది కదా, ఆ రహదారిని కాలువగా తీసి ఇటు లోనికి రాకుండా అటు మొత్తం రోడ్ అంతా కూడా తవ్వడం జరిగింది. దానితో మీరేమనుకుంటారు? ఇది ఈ సభను అడ్డుకునే ప్రయత్నం ఏమన్నా ఉన్నాయనుకుంటున్నారా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు? ఎప్పటి నుంచో మొదలు పెట్టాల్సిన చాలా రోజులైంది, అది టెండర్ అయ్యి మరి అగ్రిమెంట్ కూడా అయిపోయి మరి సమావేశం బహిరంగ ఆ బ్రిడ్జిని కూల్చడం, ఈ పట్టణానికి రావాల్సిన దారిని కూర్చడం మనం చూస్తున్నాం కదా. చిల్లర రాజకీయ ముఖ్యమంత్రి ఇవాళ జగిత్యాల్లో జీవన్ రెడ్డి గారి చేతికి సంబంధించి భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తే కూతవేడు దూరంలో మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు 5 గంటల సందర్శనాన్ని పెట్టి భారీ బహిరంగ స్కూల్ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ, ఆటోలు కానీ, ఆర్టీఓలు, అధికారులు, స్వయంగా ఎమ్మెల్యేలు, మంత్రుల రంగంలోకి దిగి బెదిరిస్తూ మాకు వాహనాలు మాకే ఇవ్వాలని చెప్తున్నారు.
మాకు వాహనాలు దొరకకుండా చేయడం, ప్రజల్ని గందరగోళానికి గురి చేయడం, మీడియాలో ఆ సమావేశానికి ప్రాధాన్యత వచ్చేలాగా ఇక్కడికి వచ్చి ఈ రోజే పెట్టుకోవడం అనేది ఇది నేను అనుకుంటా రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వాడు ఇంతగా దిగజారి కుట్ర రాజకీయాలు దగులుబాజీ రాజకీయాలు చేయగలిగితే ఇక ట్రంచ్ కొట్టడం అనేది అంతమించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. మేము పెద్ద ఎత్తున నిరసన తెలియజేసి అధికారుల పైన మేము గట్టిగా మాట్లాడితే ఇప్పుడు తాత్కాలికంగా జరిగింది. ఇప్పుడు ఏ రకమైన ఇబ్బంది లేదు. కాకపోతే బహిరంగ సభ పెట్టుకుని మేము అడ్వాన్సులు ఇచ్చిన బస్సులను కూడా వారు బెదిరించి తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. అందుకని అధికార పార్టీని వీడి ఎంతో సీనియరు, రాజకీయ అనుభవం కలిగిన అపారమైనటువంటి జ్ఞాని అయిన మన జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఇంకా 2.5 ఏళ్లు ప్రభుత్వం ఉండగా బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ గారి నాయకత్వంలో చేరుతున్నారంటేనే మీకు ఒక్కబడ్డది, మీకు అది వెడల్పు అవుతుంది. ఇక మీ రాజకీయం కానీ మీ ప్రభుత్వం కానీ ప్రజల ఆదరణ కోల్పోయిందనేది స్పష్టమైంది. ఇప్పుడు మీ పార్టీ నాయకులు క్యాడర్ కూడా మీ ఆదరణ కోల్పోయిందనేది స్పష్టమైంది. సారే రావాలి, కేసీఆర్ గారే రావాలి, ఆ పాలనే గొప్పగా ఉంది, ఆ రోజులను మేము తెచ్చుకుంటామని చెప్పని అన్ని వర్గాల ప్రజలు ఇలా నినదించే పరిస్థితి ఉంది. ఆ స్పందన అనేది ఈ రోజు సాయంత్రం నేను జగిత్యాల సభతో చూస్తాను. ఇది మొత్తానికైతే రవీంద్రరావు చెప్పొచ్చేది ఏంటంటే సాయంత్రం జరగబోయే ప్రజా ఆశీర్వాద సభకి దాదాపు 1,00,000కు పైగా ఇటు జనాలు ప్రజలు నా కార్యకర్తలు కూడా తరలి వస్తారు. అదే విధంగా వచ్చే వారికి చల్లని నీటితో పాటు మజ్జిగలు కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. కేసీఆర్ మాట్లాడే మాటలు వినడానికి భారీగా తరలి వచ్చే ప్రజలకి కూడా ఏదైతే అంటే చాలా రోజుల తర్వాత కేసీఆర్ మాటలు వినడానికి కూడా ఇటు ప్రజలు ఉత్సాహంగా ఉన్నారని చెప్పి చెప్తున్నారు. అదే విధంగా ఇటు మేడిగడ్డలో ఏదైతే సీఎం కేసీఆర్ సభను దృష్టిలో పెట్టుకొని మరి ఇటు మాటల యుద్ధం కూడా జరగబోతుందని అనుకోవచ్చు. చివరికి చూడాలి సాయంత్రం వరకు ఏదైతే కేసీఆర్ మరి ఎలాంటి పంచులు వేస్తారో వేచి చూడాలి. రవికుమార్, అదేవిధంగా జీవన్ రెడ్డి ఎంత మందితో బీఆర్ఎస్ లో చేరుతున్నారు? జగిత్యాల రాజకీయాలు ఎలా మారనున్నాయంటారు? ప్రస్తుతానికి జీవన్ రెడ్డి అనుచరులు జీవన్ రెడ్డితో పాటు వచ్చేవారు ఉన్నారు. ఎందుకంటే మొన్న ఏదైతే 25న రాజీనామా పత్రంలో తనతో పాటు చేసిన రాజీనామాలు చేసిన కార్యకర్తలతో పాటు తన వర్గం సంబంధించిన దాదాపు సుమారు 200 మందికి పైగా ఈ రోజు పార్టీ కండువ కప్పుకోతున్నట్టు తెలుస్తుంది. చూడాలి మరి సాయంత్రం వరకు జీవన్ రెడ్డితో పాటు మరి ఏదైనా లీడర్లు కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఒక పేరుగాంచిన లీడర్లు ఏమన్నా వస్తారా, మరి తనతో పాటు తన ఏదైతే శిష్యులు ఉన్నారు మరి వారు ఏమైనా వస్తారా అని వేచి చూడాలి. సస్పెన్షన్ లో ఉన్నది కాబట్టి సాయంత్రం వరకు కేసీఆర్ వచ్చేంత వరకు తన కండువ కప్పుకునేంత వరకు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే జగిత్యాలలో జరగబోయే సభ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయడానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున జన సమీకరణ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా చూస్తే సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ జగిత్యాలంతా కూడా గులాబీమయంగా మారనున్నట్టు తెలుస్తుంది. శ్రీజ. రవికుమార్, ఉత్తర తెలంగాణలో మళ్ళీ బీఆర్ఎస్ లో జోష్ కనపడుతుందంటారా? రైట్. ఏదైతే ఇప్పుడు గతంలో ఉద్యమం సమయంలో ఏ రకంగా ఏదైతే బీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఏ రకంగా వచ్చారో ఈ రోజు కూడా అదే విధంగా మళ్ళీ మార్పు మార్పు కోరుకుంటున్నాం, మా సారే రావాలని చెప్పేసి కూడా ఇటు నాయకుల్లో కూడా కొత్త ఉత్సాహం రేపింది అనుకోవచ్చు. అదే విధంగా జీవన్ రెడ్డి రాకతో కూడా ఇటు జగిత్యాలలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు తనతో ఏదైతే కాంగ్రెస్ లో కొనసాగిన లీడర్లు జీవన్ రెడ్డి వర్గం సంబంధించిన వాళ్ళు కూడా కేసీఆర్ సార్ వస్తేనే మళ్ళీ ఇక్కడ ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి కాబట్టి మళ్ళీ సారే రావాలనే ఉద్దేశంతో అంటే మళ్ళీ రాబోయే ఏదైతే స్థానిక ఎన్నికల్లో కూడా ఇటు బీఆర్ఎస్ హవా కూడా కొనసాగే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రవికుమార్. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ మెగా 9 టీవీ.